ఆయన పిలుస్తున్నాడు, తండ్రి ఆకాశములకు భూమికి ప్రభువా. అంటే ఆయనే భూమికి ఆకాశానికి మొత్తానికి దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. ఆయన సమస్త మానవాళిని ఆయన రక్షించాడు, ఆయన పుట్టించాడు, ఇప్పుడు రక్షించుకుంటున్నాడు. అంతేగాని ఇప్పుడు చూడండి, ఏ దేశంలో వెళ్ళినా యేసుక్రీస్తు వారి మందిరం ఉంటుంది, యేసుక్రీస్తు వారి ప్రార్థనా మందిరం ఉంటుంది. అనేక మందికి దేవుడు మేలు చేశాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే దేవీ దేవతలు ఎవరికైనా బాగు చేస్తారండి? పక్కన దేశం వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పేర్లు అడిగితే చెప్తారు అసలు? కానీ దేవుడే కూర్చోబెట్టాడు మనకి శత్రువును పైన. ఎందుకు? మనమన్నా ఇప్పుడు ఇంకా బుద్ధి తెచ్చుకొని మారుతామని. దేవుడే పెట్టింది మనకి, వేరే వాళ్ళు పెట్టలేదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. నువ్వు చనిపోతే నీ భర్త నీకు భర్త కాదు, నీ భార్య నీకు భార్య కాదు, నీ పిల్లలు నీకు పిల్లలు కాదు, నీ ఊరు నీకు ఊరు కాదు. చనిపోయామంటే పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, పెట్టే బేడని తీసుకొని వస్తారు, మంచిగా ప్రార్థన చేస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. ఆ తర్వాత ఇంటికి వస్తారు, అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ 3వ రోజు 5వ రోజు ఆదరణ కూడిక పెట్టుకుంటారు. ఆదరణ కూడిక పెట్టుకుంటున్నామని డేట్ ఫిక్స్ అవ్వగానే నీది ఒక మంచి ఫోటో ఫ్రేమ్ తీసుకొస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళ పూలు చల్లాలి కదా. దేవుడే విగ్రహారాధన చేయదంటే నువ్వే ఒక విగ్రహంగా మారిపోతావు ఆ రోజు. ఆ తర్వాత బతికున్నప్పుడు కూడి పెట్టరు, చచ్చిపోయిన తర్వాత నీ పేరు మీద మంచి చికెన్ మటన్లు పెడతారు మీ ఇంట్లో వాళ్ళంతా వచ్చిన వాళ్ళకి. కానీ నీ పరిస్థితి ఎక్కడికి? ఒక గోడకు ఫోటోనేనా? అసలు దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఏమండి, ఈ ప్రపంచంలో ఉండేవాడు ఎవడన్నా మన కోసం ప్రాణం పెట్టాడండి? ఆయన దేవాది దేవుడు. ఆయన మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ గొర్రెలు, ఈ మేకలు, ఎద్దులు, దున్నపోతులు కోస్తే పాపం పోదని ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. 33.5 సంవత్సరాలు నీలాగా నాలాగా బ్రతికాడు. చివరికి దెబ్బలు కొట్టించుకొని ప్రాణం పెట్టాడండి. ఎవరైనా పెట్టారా? పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజు లేచాడు. ఎవరైనా లేచారా? అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని కలిసిపోయారు దాంట్లో. యేసుక్రీస్తు ఒకడే సజీవుడు కాబట్టి ఆయన లేచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషి నిష్కలంకముడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆకాశము కంటే ఇంకా హెచ్చైన వాడంట మన ప్రభు. కానీ ఆయనే నీ పాపిష్టి బ్రతుకు కోసం, నీ కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేమో ఇంకా నామకార్థం క్రైస్తవునిగానే ఉన్నావు. ఏం చేయడానికి? ఆయన నిన్ను మోసం చేయలా. నీ కోసం ప్రాణం పెడతానని చెప్పాడు, ప్రాణం పెట్టాడు. కానీ నువ్వు మోసం చేసావు.